అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీలో చాలా కాలంగా మేము ఎపిసోడ్ చేస్తుంటే అందరూ కూడా మా ఎపిసోడ్ని ఆదరించి మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నారు. అలాగే తెలిసి వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా ఏవైనా ఉంటే అడుగుతున్నారు. అడిగితేమో వాటిని క్లియర్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తు అనగానే ఒక విషయం మనం గ్రహించాలి. ఇందులో ఎవరో మహాకవి రచయిత ఎవరో అన్నట్టు అనంతము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరుగులు దాగి సుఖమున్నదిలే. శోకాలు అనే మాటని నేను ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ చాలామంది వాస్తు విషయాలు తెలియక ఆ ఇంట్లో కానీ గుమ్మల్లో కానీ అన్నింటిలో తప్పులు పెట్టుకుని నరకం అనుభవిస్తున్నారు అన్నమాట చాలామంది వాళ్ళు. అలాగే అనంతమై జలనిధిలోంచి ఆణిముత్యాలంటే ఎంత తవ్వినా ఇంకా వస్తూనే ఉంటుంది ఈ వాస్తు. అంచేత ఈ వాస్తుకి పరిమితి లేదు. గుమ్మాలని కిటికీలని ఇవి కాదు, చాలా ఉన్నాయి ఇందులో. ఒక కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్పొచ్చు, ఒక చెట్ల గురించి చెప్పొచ్చు, లేకపోతే ఒక నడక దారి గురించి చెప్పొచ్చు, లేకపోతే ఇంట్లోంచి ఎప్పుడు బయలుదేరుతామని చెప్పొచ్చు, ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏమేం చేయాలి అని చెప్పొచ్చు, పూజలో ఉన్నాయంటే పూజలో ఉండేటటువంటి పూజ ఎలా చేయాలి, అక్కడ ఏ రకంగా మనం ఎలాంటి విగ్రహాలు కానీ లేకపోతే ఏం చేయాలని అన్నీ ఉంటాయన్నమాట. అనంతం ఇది వాస్తు పురుషుడు మనకి ఇచ్చినటువంటి అంటే వాస్తు పురుషుడు లేదే, పంచిపోతాలు లేదే అసలు వాస్తే లేదు. మన ఇంట్లో ఎప్పుడూ వాస్తు పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. ఆయనకి దేవతలు కొంతమంది ఆయన చెప్పు చేతుల్లో ఉంటారు. చెప్పు చేతుల్లో ఏముంది, అండర్స్టాండింగ్ అనమాట వాళ్ళకనే. వాస్తు పురుషుడు యొక్క నడక ఆయన సంచారం అంతా మన ఇంట్లో ఉంటుంది. మంచిగా మనం చేసుకుంటే ఆయన లెక్కలేనంత సంపదిస్తాడు. లేదు మనం ఇష్టం వచ్చినట్టుగా చేసేసుకుంటే మరి ఎవరు మాత్రం ఏం చేయగలరు. మనం ఇప్పుడు ఒక గుడికి మనం వెళ్తాం. ఒక గుడికి వెళ్ళి ఏమీ లేకుండా ఉత్తి చేతులతో వెళ్ళి ఇలా నమస్కారం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ డబ్బున్న వాళ్ళు కూడా ఖాళీగా వెళ్ళి తన నమస్కారం పెట్టుకొస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే తెలిసి తెలియక వాస్తు విషయంలో కానీ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీరు వాస్తునే నమ్మండి. మీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలియదు. చాలామంది నా దగ్గరికి ప్లాన్లు తీసుకొచ్చి చూపించుకుంటారు. గురువుగారికి ఇలా ఉందండి, గుమ్మం ఇక్కడ ఉందండి, ఇది ఇలా ఉందండి. ఎందుకంటే మేము వెళ్ళి చెప్పలేము, సలహా అడిగితే చెప్తాం. అలాగే కామెంట్ పెట్టారనుకోండి, కామెంట్లో మాకు పలానా చోట ఎవరో ఒకళ్ళు పెట్టారు ఒక కామెంట్. ఏం కామెంట్ పెట్టారు వాళ్ళు, కొబ్బరి చెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో కాంపౌండ్ వాల్ ఉంది. సరిగ్గా కాంపౌండ్ వాల్ కార్నర్లో ఏ సంజలో ఉంది కొబ్బరి చెట్టు అంటే 2 రకాల కొబ్బరి చెట్లు ఉన్నాయి. బాగా పైకి టాల్గా పైకి వెళ్ళిపోయి కొబ్బరి చెట్లు కొన్ని ఉన్నాయి. మామూలుగా చిన్నవి ఉంటాయి కదా, చిన్న సైజు కొబ్బరి చెట్లు, అదో జాతి. అలాంటిది ఉంది వాళ్ళ ఇంట్లో ఈశాన్యంలో. ఆ కొబ్బరి చెట్టు ఏమైంది, పూసిన తర్వాత చెట్టు మొత్తానికి ఈశాన్య మూల మొత్తం మూసేసింది, కంప్లీట్గా మూసేసింది. అంటే ఈశాన్యం అంతా మూత పడిపోయింది అనమాట. మమ్మల్ని ఏం చేయమంటారని గురుగారిని ఒక కామెంట్ పెట్టారు. దాన్ని ఏం చేయాలి, ఇంకా నయమే ఆ మొక్క బాగా పెద్దది కాలేదు. లేదండి మాకు కొబ్బరి చెట్టు అంటే చాలా ఇష్టం అండి, ఎప్పుడో వేసాం తీయలేకపోతున్నాం, మరి తీయాలా ఏమిటి అనేటటువంటి వాళ్ళ డౌట్ వాళ్ళు అడిగారు. మరి కొబ్బరి చెట్టు ఉంచుకునే స్థలం ఉంది, పెరట్లో ఉంచుకోవచ్చు. నైరుత్యంలో కానీ లేకపోతే పడమరలో కానీ లేదా దక్షిణంలో కానీ ఉంచుకోవచ్చు. అదేనా కొనుక్కునేటప్పుడు చూసి తెచ్చుకోవాలి.
ఇదివరకులాగా ఇప్పుడు ఇదివరకులాంటి మొక్కలు ఆ విత్తనం కూడా రావట్లేదు. ఇప్పుడు అన్ని కొబ్బరి చెట్లు కూడా చిన్నవే వస్తున్నాయి. అలాంటిది దక్షిణంలో పెట్టుకోవచ్చు, నైరుతిలో పెట్టుకోవచ్చు. కానీ సరిగ్గా ఈశాన్యంలో ఎవరో పెద్దవాళ్ళు వేశారో, మరి వాళ్ళు వేశారో ఎవరు చెప్పారో తెలీదు. చాలా కష్టం, అంటే మామూలు నరకమంతా అనిపిస్తున్నారు వాళ్ళు. అయితే నేను వెంటనే నేను వాళ్ళకి సమాధానం ఇచ్చాను. బాబు, ఇమీడియట్గా మీరు కొబ్బరి చెట్టుని సమూలంగా తీసేయండి, కింద నుంచి వేళ్ళలోంచి తీసేయండి. దానివల్ల మీకు లాభం ఏముంది? లాభం లేదు. ఏవో కొబ్బరికాయలు ఇస్తారంటే బయట కొనుక్కోవచ్చు, అది కావాలంటే వేసుకోండి, పెరట్లో ఎక్కడో దక్షిణంలో వేసుకోండి, బరువు కావాల్సిన చోట. మొత్తం తీసేయండి, సమూలంగా వేళ్ళతో పాటు తీసేయండి. దాన్ని తీసేసి అంటే సరిగ్గా కార్నరు కాంపౌండ్ వాల్ మీద ఉంది, అది వాల్కి పక్క నుంచే వాల్ కూడా తీసేయండి. శుభ్రంగాను తీసేసి కట్టేయమంటే వాళ్ళు మళ్ళీ దాదాపు ఒక 3 నెలల తర్వాత, ఎప్పుడో 2 నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ కామెంట్ పెట్టారు. గురువుగారు, మీరు చెప్పినట్టు చేసాం, మొత్తం సమూలంగా తీసేసాం, చక్కగా మళ్ళీ గోడ కట్టుకున్నాం, అంటే కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నాం. నిజంగా మాకు అల్లకల్లోలంగా ఉండేదండి ఇంతకు ముందు ఇంట్లో. మా అబ్బాయి ఏమో మా మాట వినేవాడు కాదు. భార్యాభర్తల దగ్గర చిన్న చిన్న విషయాలకి కూడా గొడవలు చేసి పైగా నా వ్యాపారం అంతా దెబ్బతిన్నది. నేను ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే వాళ్ళు తిరిగి నాకు ఇవ్వకపోగా నా మీద మళ్ళీ కొట్లాటగా, అంటే 10 రూపాయలు అంటే 10,000 అనుకుందాం, వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ తిరిగి నా మీద కొట్లాటకు వచ్చేవారు. అలా అయిపోయింది మా పరిస్థితి. దేవుడి దయ వల్ల మీరు చెప్పారు, చేసాం, మళ్ళీ మా సంసారం ఒక గాడిలో పడింది అని చెప్పారు. ఎప్పుడైనా సరే వాస్తు సిద్ధాంతిని కానీ, వాస్తు పరిశోధకుడిని కానీ మీరు వెళ్ళి, అయ్యా మాకు ఈ బాధ ఉంది, మా కష్టం ఉంది, మీరు తీర్చండి అంటే తప్పకుండా వాస్తు పరిశోధకుడు, వాస్తు సిద్ధాంతి, వాస్తు పండితులు ప్రజలకు మేలు చేయటాకే ఉంటారు. సర్వేజన సుఖినోభవంతని ఉంది కదా ఒక కొటేషన్. మీరు అనకుండా చెప్పకూడదు. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒక ఇంటికి వెళ్ళాము, ఒక ఫ్రెండ్ తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడంతా తప్పు ఉంది వాస్తుకి, వాళ్ళ ఇల్లు. నేను చెప్పాను ఉండబట్టలేక, అలా కాదు ఇలా ఉండాలని. ఆయన ఏదో ముఖస్థితి కోసం ఏం చేశాడంటే అలాగే అలాగే అన్నారు, అయిపోయింది. అంటే చాలా ఉన్నాయి ఇందులో, చాలా. అదొకటే కాదు, చెప్పాలంటే కోకొల్లలు ఉదాహరణలు. నేను వచ్చేసిన తర్వాత వాళ్ళు అసలు స్ట్రగుల్ పడుతున్నారు. ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, చూశాను. తప్పురా, నాకు నా బాగా, అంటే పెద్ద స్నేహితుడు ఏం కాదు కానీ కొంచెం మంచివాడు ఆయన. చెప్పాను, అయ్యో మీరు, వాళ్ళని అడగలేదు నేను, మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి, చూస్తేనే అర్థమైపోయింది వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారని. చెప్తే వినలేదు, నేను చెప్పిన మాట వినలే. అలాగే చెప్తూ ఉంటారు, ఎవరు చెప్తూ ఉంటారు, మనం అన్ని చేస్తాం వింటానుకున్నారు. అప్పుడు తర్వాత వాళ్ళకి ఆ ఫంక్షన్, అది చిన్న ఫంక్షను, నేను వాళ్ళకి చెప్తుండగా విన్న ఆయన ఏం చేశాడంటే, ఒక 4 రోజులు పోయిన తర్వాత వచ్చేవరే పలానా ఆయన వచ్చారు కదా, ఆ రోజునే మీ ఇంటికి భోజనానికి వచ్చారు కదా, ఆయన ఒక మాట చెప్పాడు, ఎందుకైనా మంచిది, ఈ కష్టాలన్నీ గట్టెక్కుతాయేమో, ఆయన ఒకసారి తీసుకొచ్చి చూపించుకోమన్నాడు. అంటే అప్పుడు నేను వెళ్ళాను. ఏమైంది చూడండి, ఇక్కడ తేడా చూడండి. నేను చెప్తే వినలేదు, ఇప్పుడు అతనంతటా అతను వచ్చాడు, అంటే నేను చెప్పిన పని చేస్తాడనమాట. అయాచితంగా ఎవరికి కూడా వాస్తు చెప్పకూడదు. మీ ఇంట్లో ఇది ఉందని చెప్పకూడదు మనం. వాళ్ళు వచ్చి, అయ్యా గురువుగారు మాకు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు మనం చెప్పాలి. అది వాస్తు ధర్మం. అది అయాచితంగా సలహాలు మనం ఇస్తే వాళ్ళు పాటించరు, పైగా అలాగే చెప్తూ ఉంటారని చాలా చిన్న చూపు చూస్తారు వాస్తు పండితుల్ని. నేను వచ్చారు, నేను ఆ రోజే చెప్పాను, మీరు కష్టాల్లో ఉన్నారా అని అడగలేదు నేను, అంతే, మీరు కష్టాల్లో ఉన్నారని నాకు తెలుసు అని వాళ్ళు చెప్పాను నేను. సరే అంటే అవి ఏంటంటే ఇల్లు బాగానే ఉంది కానీ కొన్ని తప్పులు చేశారు. సెప్టిక్ ట్యాంకు కట్టే దగ్గర, వాటి దగ్గర ఆగ్నేయంలోనేమో బాత్రూమ్ కట్టి దాన్ని ఏం చేశారంటే కాంపౌండ్ వాల్కి దాన్ని చేర్చి కట్టేశారు. అలాంటి కొన్ని చిక్కులు అవన్నీ సరి చేసి బాగుపడ్డారు. అసలు అది విషయం అది అసలు, ఎందుకంటే వాళ్ళ వచ్చితే మేము చెప్పగలం. సరే, ఇప్పుడు మన టాపిక్ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్పాను, అది అలా ఉంచండి. ఈవేళ మన సమస్య ఏంటంటే, వర్గు ప్రకారంగా ఈ ఇంటి ద్వారాలు పెట్టుకుంటే ఏం జరుగుతుంది,
ఇప్పుడు ఒక 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 ఆయన పేరుంది, వెంకట్రావు అని పేరుంది. ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన ఏ గుమ్మం పెట్టుకోవాలి ఎలా తెలుస్తుంది? జాతకరీత్యా వర్గులని ఉంటాయి. ఏ పేరుకి ఏ వర్గు ఉంటుందో అది జాతకరీత్యా వర్గు ఉంటుంది. ఆ వర్గును బట్టి చూసుకుంటే ఏ వర్గులో వెంకట్రావు అనే మనిషి ఉన్నాడో ఆ గుమ్మమే పెట్టుకోవాలి. లేకపోతే రకరకాల గుమ్మాలు పెడితే మళ్ళీ కష్టాలు పడిపోతారు. ఈవేళ మనం ఏ వర్గు అంటే కా వర్గు, ఇంతకు ముందు కొన్ని చేశాను నేను. ఇప్పుడు కా వర్గు అనే దాని గురించి మనం మాట్లాడదాం. కా వర్గు, కా ఇది కా, ఇది ఈ వర్గులో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈవేళ. ఈ కా వర్గులో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏ రకమైన గుమ్మం నొప్పుద్ది, అలాగే ఏ పేరులో ఉంటారు. ఖా క గ ఘ అలాగే 4 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇందులో వీళ్ళకి ఏ పేరు మీద అంటే పేరు ఉంటుంది. కా అంటే కా మీద వచ్చే పేర్లు ఉంటాయి. చూసుకోండి మీరు. కా మీద వచ్చే పేర్లు ఉంటాయి కదా. సపోజు మనం పేర్లు చూసుకుందాం. పని కా అంటే కాంతారావు అనుకుందాం. కాంతారావు అనుకోండి ఒక పేరు, కాంతారావు అనుకుందాం. అలాగే ఖాదర్, అలాగే కల్పన, ఏది ఉంటుంది కా మీద ఉండే పేరు. ఇలాగ పేర్లు మీరు ఎన్ని పేర్లైనా వస్తాయి మీకు. అలాగే కాకాగా ఘా కూడా ఉంది అందులో. కామాక్షి, తర్వాత గణేష్, ఇలా కామాక్షి ఉంది, కామాక్షి కూడా ఉంది అందులో. గణేష్ అని పేరు కూడా అందులో వస్తుంది. ఇందులో 4 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ గణేష్ అని పేరు కూడా వస్తుంది. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. కా మీద ఈ 4 పేర్లు చెప్పాను. ఇంకా చాలామంది పేర్లు కా మీద ఉంటాయి. అయితే ఈ కా మీద వచ్చే పేర్లలో మీకు ఎవరికి ఏ గుమ్మాలు నప్పుతాయి, ఈ కా మీద వచ్చే వాటి మీద మీకు ఏ గుమ్మాలు నప్పుతాయి అనేది మనం అది ముఖ్యంగా ఇప్పుడు చూసుకోవాలి. మనం కా మీద వచ్చే వాళ్ళకి గుమ్మాలు ఏముంటాయంటే ఖచ్చితంగా నేను చెప్పిన గుమ్మాలే పెట్టుకోండి. మీరు కొత్తగా మీరు ఇల్లు కట్టుకున్నా లేకపోతే మీ ఇంట్లో ఈ రకమైన గుమ్మాలు ఉంటే చిన్న ఉంటే మార్పులు చేసుకోండి. ఈ కా వర్గు ఉన్న వాళ్ళకి పనికొచ్చేయి దక్షిణం పడమర వీళ్ళకి ముఖ్యంగా కావాల్సింది దక్షిణంలో పెట్టుకోవాలి గుమ్మం. దక్షిణము పడమర ఇలా పెట్టుకోండి. అయితే ఈ దక్షిణం పడమరలో పెట్టుకుంటారు కదా, మీకు ఇందులో నప్పలేని గుమ్మాలు కూడా ఉన్నాయి, పనికిరాని గుమ్మాలు. ఇందులో పెట్టుకోండి. బ్రహ్మాండమైనటువంటి మంచి సంపద కలుగుతుంది ఇది ఇందులో అయితే ఇలాగా. కానీ పొరపాటును కూడా మీరు వేరే చోట పెట్టారనుకోండి, గుమ్మాలు తూర్పును పెట్టారనుకోండి. ఇక్కడ మేము ఏమన్నా పడమర అన్నాం, మీరు తూర్పును పెట్టారనుకోండి చిక్కులో పడిపోతారు. ఎందుకంటే మీకు సూట్ అవుతుంది. మీ జాతకానికి తూర్పు పనికిరాదు, అలాగే ఉత్తరం కూడా పనికిరాదు. మీకు ఈ పెద్ద చూసుకోండి, ఉత్తరం గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. ఇవి మీకు మాటికి గుర్తులేదని అనుకోక్కర్లేదు. మీకు గుర్తులేదు మాకు అని అనుకోక్కర్లేదు, ఎందుకంటే వీడియో ఎదురుకుండానే ఉంటుంది మీకు. ఉత్తరం తూర్పు మాటికి వేసుకొని చూసుకోండి, మీకు అనుమానం ఉంటే. ఉత్తరం తూర్పు తప్పు పెట్టుకోవద్దు. ఈ గుమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ గుమ్మలు మాత్రం పెట్టుకోవద్దు. దక్షిణం పడమర పెట్టుకోండి. ఈ దక్షిణంలో మీరు ఎక్కడ పెట్టుకుంటారో తెలుసా గుమ్మం? ఉచ్చస్థానం, నీచ స్థానాలు 2 ఉంటాయి. ఈ దక్షిణంలో మీరు దక్షిణం పడమర ఈ రెండిట్లో కూడా ఉచ్చ స్థానాల్లో పెట్టుకోండి. మీరు ఉచ్చ స్థానాలు అనేవి నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఇందులో చెప్తాను. చెప్తే మీరు ఖచ్చితంగా ఆ స్థానాల్లో పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు
వాస్తువులో ఉండేటటువంటి శుభ ఫలితాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, పడమర అంటే దక్షిణం పడమర మీకు పనికొస్తాయి. అంటే దక్షిణం అంటే ఇలా వేద్దాం, ఇలా వేస్తాను చిన్నది, ఇది దక్షిణం అనుకుందాం, ఇది పడమరకి వేద్దాం, ఇలాగా రెండు ఇలాగేద్దాం. దక్షిణానికి అదప్పుడు మనకు గుమ్మం కావాల్సింది, ఇది తూర్పు, ఇది పడమర, ఉత్తరం, ఇది దక్షిణం. అలాగే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అంటే ఈ రెండు ఏమనుకున్నాం ఇప్పుడు మనం, దక్షిణం పడమరలో నేను పెట్టుకోమన్నాను గుమ్మాలు మిమ్మల్ని. దక్షిణం ఎక్కడికి వచ్చింది, ఇది దక్షిణం. దక్షిణంలో దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకుని గుమ్మం అద్భుతం అన్నమాట. ఈ గుమ్మం దక్షిణ ఆగ్నేయంలో, దక్షిణ ఆగ్నేయంలో మీరు గుమ్మం పెట్టుకున్నట్లయితే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఈ దక్షిణ ఆగ్నేయ ద్వారానికి సింహద్వారానికి ఎలాంటి పవర్ ఉంటుందో తెలుసా మీకు? అది ఆ ఇంట్లో ఆడపిల్లలు వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. అయితే ఇంకొక చిన్న పని చేస్తే ఆ వివాహాలు, దీనికి గుమ్మం, దీనికి ఎదురుగా ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, ఇలాగా 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 ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, ఇక్కడ గుమ్మం ఇక్కడ గుమ్మం, ఇటు నడక అనమాట. అంటే తూర్పులో ఉచ్చస్థానంలోంచి మీకు నడకొచ్చింది. ఇలాగ పెట్టుకున్నట్టయితే మీ ఇంట్లో వివాహానికి అవ్వాల్సినటువంటి ఆడపిల్లలు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు, అనుమానం ఏమీ లేదు. అక్కడ కానీ గుమ్మం పెట్టుకుంటే అదేమిటి, నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆ గుమ్మం యొక్క పవర్ అటువంటిది. ఎంత ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే అదేమంటారు, యజ్ఞాలు యాగాలు ఏయో పూజలు పురస్కారాలు ఎప్పుడు మంగళవాద్యాలు మోగుతూ ఉంటాయన్నమాట. ఈ గుమ్మానికి అంత పవర్ ఉంది. సరే దక్షిణం అన్నాం, అయిపోయింది. ఇప్పుడు పడమరకు వద్దాం. ఇప్పుడు పడమరకు వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే పడమరలో ఇక్కడ పెట్టుకోండి గుమ్మం, పశ్చిమ వాయవ్యం, పశ్చిమ వాయువులో గుమ్మం పెట్టుకోండి. ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను ఈ పశ్చిమ వాయువులో గుమ్మం పెట్టుకుంటే. అయితే ఇక్కడ మీరు ఇక్కడ తూర్పునికి ఆపోజిట్గా గుమ్మం ఉంచుకోండి. ఇక్కడ ఈశాన్యంలో గుమ్మం పెట్టుకోండి. అలాగా దీని యొక్క పవర్ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అది పశ్చిమ వాయువులో పెట్టుకున్నటువంటి సింహద్వారం ధనాకర్షణ ఎక్కువ. కొంతమంది అనుకుంటారు ఆ ధనం ఉత్తరంలో ఉంటుంది కదండి గురుగారు, లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కదా, కుబేరుడు కూడా అక్కడ ఉంటాడు, మనకు అక్కడి నుంచే కదా డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ పొరపాటు. ఇక్కడ ఎవరుంటారు, వరుణుడు ఉంటాడు. వరుణుడు ఉంటే ఎవరో, వరుణుడు దేవుడు అంటే వర్షాలను సక్రమంలో కురిపించి పంటలు పండించి పాడి పంటలకు నిలయంగా ఉంటుంది ఇక్కడ గుమ్మం పెట్టుకుంటే. మళ్ళీ అనుకుంటారు చాలామంది, అమ్మ అక్కడ శనీశ్వర స్వామి ఉంటారు కదా గురుగారు, శనీశ్వర స్వామి ఉంటే ప్రమాదం కదా ఈయన ఇక్కడ అంటారు. శనీశ్వర స్వామి వల్ల ఏ రకమైన ప్రమాదం లేదు. అసలు ఆయన శనీశ్వర స్వామి అంటే మీకు సరిగ్గా తెలుసో తెలీదో, ఆయన అనవసరంగా ఎవరి దగ్గరికి రాడు. ఆయన వస్తూ పలకరించి వెళ్ళిపోతాడు. కానీ కొంతమంది దగ్గర మాత్రం ఏళ్ళనాడు శని అయినా ఆగుతాడు. ఆయన ఏళ్ళనాడు శని వాళ్ళ దగ్గర ఆగిన తర్వాత చివరిలో మధ్యలో చాలా కష్టాలు పెడతాడు. చివరిలో కోటీశ్వరులను చేసేసి వెళ్ళిపోతాడు ఆయన. మామూలుగా కాదు. ఇక మళ్ళీ ఏళ్ళనాడు శని పట్టుకుంటే చివరిలో కోటీశ్వరులు అయిపోతారు వాళ్ళు. అసలు ఎవరి మాట విన్నంత ఎత్తుగా దిగిపోతారనమాట. అంత గొప్ప మహిమ ఉంది ఇక్కడ. పడమర భయపడతారు, అయ్యి బాబు పడమర ఏంటండి, బాబు దక్షిణం ఏంటండి అంటారు. అలా ఏ భయాలు వద్దు, ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాయని మీరు ఏం చేస్తారంటే, నా ఉద్దేశం ప్రకారంగా ఇది కరెక్ట్గా మీరు విని దీన్ని ఫాలో అయితే ఏం పర్వాలేదు. ఫాలో అవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఏదో ఆయన చెప్పారులే అని అంటే మళ్ళీ ఎక్కడో చోట ఏదో రకమైన గుమ్మం పెట్టేసుకుని ఆ గుమ్మంలోంచి వెళ్ళిపోయి నడకను సాగిస్తే కాదు, చాలా చిక్కుల్లో పడతారు.
ఇప్పుడు అన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి. కావాలంటే మీరు వేసుకోండి, మళ్ళీ వేసుకొని చక్కగా చూడండి. అయితే ఇందులో మీకు మళ్ళీ కూడా నేను పేర్లు చెప్తాను. ఇది కావర్గు కదా, కావర్గు, కావర్గు, కావర్గులో మీకు పేర్లు మళ్ళీ నేను చెప్తాను పేర్లు కొన్ని. ఎందుకంటే ఇవి చూసుకోండి. కా మీద అయితే కల్పన అని వచ్చింది. అలాగే ఖాదర్, ఖాదర్. కాక ఘా ఉంది ఇక్కడ మళ్ళీని. ఘా ఉంటే గణేష్ అని పెట్టుకోవచ్చు. గణేష్ అనే పేరు, ఈ పేరు మీద ఇది కూడా మీకు ఈ 4 పేర్లు అంటే దీని మీద పేర్లు చాలా ఉంటాయి. గా మీద కొన్ని వందలు ఉంటాయి. నేను ఇక్కడ ఊరికే గుర్తుకు రాశాను అనమాట. 4 గంగాధర్ అని పెట్టుకోండి. గంగాధర్. అయితే మీకు పనికిరాని గుమ్మాలు రాయట్లేదు ఇక్కడ, మళ్ళీ రాస్తున్నాను. పనికొచ్చే గుమ్మాలు రాస్తున్నాను ఇక్కడ. మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చేటటువంటి ద్వారాలు ఏమిటి అంటే నేను రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను అంటే మీకు తెలియడం కోసం. మామూలుగా చెప్పేయచ్చు, మామూలుగా ఏదో దక్షిణం అండి పడవనండి మంచిదండి అని చెప్పేయచ్చు. ఎందుకు రాస్తున్నానంటే మీరు ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకుంటారని. దక్షిణం, దక్షిణం, దక్షిణం శ్రేష్టం. అలాగే పడమర, పడమర శ్రేష్టం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చక్కగా గుర్తుపెట్టుకుని చేసుకోండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేస్తే ఈ సమస్య 10 మందికి తెలుస్తుంది. మేము చెప్పినందుకు మాకు సంతోషంగా ఉంటుంది, మీరు షేర్ చేసినట్టుగా మీకు ఆనందంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియోతో మనం సమాప్తి చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి అంశంతో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.